వెల్కమ్ టు వరి మిరాకిల్స్. ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా వెజ్ నూడిల్స్ అయితే చేసేసుకుందాం. ముందుగా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకొని అందులోకి ఫ్రోజన్ వెజిటబుల్స్ ఒక హాఫ్ కప్పు వేసుకొని అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. ఒక హాఫ్ కప్పు దాకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలు అనేవి మెత్తబడేదాకా కూడా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసి అవి కూడా బాగా మెత్తబడేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాసైతే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దాంతోపాటు ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిపైనకి టొమాటో సాసు, సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు అండ్ వెనిగర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మీదకి కిందకి బాగా టాస్ చేసేసేయండి. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా. సాల్ట్ తక్కువైందేమో చెక్ చేసేసుకోండి. ఇంకేముంది, వేడి వేడిగా చక్కగా కప్పులో వేసుకోవడం, లాగించేయడం. చూసారు కదా, హెల్దీ టేస్టీ వెజ్ నూడిల్స్ ఇంట్లోనే చిటికలో రెడీ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.